ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలని, ఈ హింసని క్రూరమైన రీతిలో ప్రేరేపించేటటువంటి ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా యేసు ఆక్షేపిస్తూ వాటిని పక్కన పెట్టేసి పాపక్షమాపణ కోసం జీవుల్ని బలి ఇవ్వడం కాదు, మారు మనసు పొందండి, మీ శత్రువుల్ని కూడా ప్రేమించండి. ఇలా రక్తపాతంతో భయానకమైన వాతావరణాన్ని విడిచిపెట్టి హింసని వదిలిపెట్టి మీ శత్రువుల్ని కూడా ప్రేమించండి అంటూ కొత్త రకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. అదే సమయంలో ధర్మశాస్త్రంలో తనకి సబబు అనిపించిన విషయాలను అనగా నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో ఆరాధించుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము, ఇలాంటి ఆజ్ఞలను మాత్రం తూచా తప్పకుండా పాటించమని చెప్పాడు. చూసారా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దానిని మాత్రం పక్కన పెట్టేయండి, అందులో ఉన్న మంచిని మాత్రం ఫాలో అవ్వండి అని చెప్పాడు. ఏమిటి ఆ మంచి? నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయం